గురువుగారు గ్రహ ఫలితాలు ఒకే విధంగా ఉండేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ఫలితాన్ని ఎందుకు చెప్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. గ్రహ ఫలితాలు సోషల్ మీడియాలో మనకు దాని ఏమంటారంటే వంటలు వార్పులు. ఒక వంకాయని ఒక మహాతల్లి ఒక రకంగా చేస్తుంది, ఇంకొక మహాతల్లి ఇంకొక రకంగా చేస్తుంది. నాకు వంకాయ కూర అంటే నాకు ఇష్టం లేదండి, నాకెందుకు అది చూస్తే ఎలర్జీ. ఒక రోజున వంకాయ నాకు పడదండి, అసలు తినను నేను, అందులో దానికి ఎలాంటి ప్రోటీన్స్ లేవు, శరీరానికి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు, అందులో నేను వంకాయ తిన్నాం అని చెప్పానండి. ఇది ఎవరో మహాతల్లి అన్నది నేను చెప్పిన వీడియో. నా కర్మ వాళ్ళ అదృష్టం, వాళ్ళ ఇంటికి భోజనం వెళ్ళాల్సి వచ్చింది. వంకాయ పప్పు, వంకాయ కూర, వంకాయ ఎగురు, వంకాయ పచ్చడి, వంకాయ ఆవకాయ, వంకాయ బజ్జీ, వంకాయ దప్పడం. ఆమె 16 రకాల ఐటమ్స్ చేసిందండి. ఇంతకీ ఆమె కోపం ఏంటంటే, మా ఆయన వంకాయ తినడు, మీరు వంకాయ తినరు, ఇదేంటమ్మా మీ ఆయనతో సంబంధం ఏంటి? కాబట్టి మీకు మాకున్నది వంకాయ కూర సంబంధం అంది. రెండు ముక్కలు తినండి, ఆ రుచి అంటే చెప్పండి, ఈ ముక్క తినండి, ఓ రుచి చెప్పండి అని బలవంతంగా 16 రకాల రుచులు చూపించిందండి. అయినా తినలేదనుకోండి. అట్లా ఉన్నది 9 గ్రహాలే. ఈ 9 గ్రహాలు జాతకుడికి ఆయా గ్రహస్థితులు వాటి స్థానాలను బట్టి వారి యొక్క పూర్వ ఆగామి సంచిత ప్రారంధ కర్మలను అనుసరించి ఫలితాలు వస్తాయి. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, రాశి ఫలాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక ఆయన అచ్చగా వాటినే నమ్ముకుంటాడండి, ఇంకోటి చెప్పడం. ఆయన ఇంకోటి తెలియదు కూడా. ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం మీద అవగాహన లేనివాడు 9 గ్రహాల పేరు చెప్పుకొని పొట్టకూటికి జీర్ణించుకున్న వాళ్ళు మనం అలాగే అనలేము. 365 రోజులు రాశి ఫలాలు చెబుతారు. ఫర్ సపోజ్ ఆ సిద్ధాంతి గారికి ఒక వారం అంటే, ఇక్కడ పబ్లిక్ గమనించాల్సి ఏంటంటే, 365 రోజులు ఏ మనిషి సుఖం ఉండదుగా, ఏ మనిషి కష్టం ఉండదుగా, ఎప్పుడు ఓపిక ఉంటుందా, శ్రమ చేయాల్సిందేగా. నిద్ర లేచిన తర్వాత అరగంట సేపు వాళ్ళు నా రాశి ఎప్పుడు వస్తుందో, నా రాశి ఎప్పుడు వస్తుందో, నా రాశి ఎప్పుడు వస్తుందో అని అంత యావగా టీవీ ముందు కూర్చునే బదులు, పిచ్చోళ్ళారా, ఆ రాశి ఫలాలు కొత్త జాడీలో పెట్టిన పాత చింతకాయ పచ్చడి నాయన. ఇవాళ చెప్పిన వీడియో కనుక మనం సేవ్ చేసుకుంటే కరెక్ట్గా 1 మంత్కి అదే అంశం బయటకు వస్తుంది. ఇదొక విచిత్రమైన మోసం. దానికి కొంతమంది ఎడిట్ అయిపోతారు, నా రాశి ఏం చెబుతుంది, నా రాశి ఏం చెబుతుంది. దానికంటే ఆ టీవీ ముందు పెట్టుకొని కూర్చొని ఆ యావకేషన్ ఏదో నీ ఇంట్లో దేవుడు మందిరంలో కూర్చొని శ్రీరామాను, శ్రీకృష్ణాను, గోవింద అనుకోవచ్చుగా. భగవంతుడు బుద్ధి రానివ్వడండి. చిచ్చే వీడు రాశి నమ్మకం, ఆడ నమ్మకబో. ఆ రాశి ఫలాలే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు వెళ్తున్నారు. సో దాన్ని బట్టి మీరు దాన్ని క్యాచ్ చేస్తుంటారు అనుకున్నా నేను. రెండోది, ప్రతి ఒక్కరికి జాతకంలో ఈ గ్రహాలు ఎక్కడే ఉండాలనేటువంటి శాసనం అంటూ ఏం లేదు. రెండో అంశం, గ్రహం యొక్క ఫలితాలు తీసుకునేటప్పుడు ఈ జాతకుడు నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు ఉన్నాయి, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని కొంచెం సోదాహరణంగా ముందు అవుట్లైన్స్ చూసుకొని దాన్ని సంక్షిప్తంగా క్రోడీకరించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రొడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు అవి లేవండి, ఏఏఐ అంటే ఇంటెలిజెన్సీ, ఆస్ట్రాలజీ,
డేటా బేస్డ్ ఆస్ట్రాలజీ. మీరే ఉంటారు, మీరు ఒక యాంకర్, నా దృష్టిలో మీరు సరస్వతి అంటాను నేను. గురువుగారు మీతో ఒక ఆయన మాట్లాడుకుంటున్నారండి, వారు గొట్టం గోపాలకృష్ణ గారు. ఆయన 27/9/27/72 పుట్టారండి. మధ్యాహ్నం 1:30కి హైదరాబాద్లో పుట్టారండి. వారికి ఇంకా పెళ్లి కాలేదట. ఆయనకి పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు. మీరు చక్కగా నవ్వుతూ అవతల పక్కన కాలర్కి నొప్పి లేకుండా, చూసే గురువు గారికి ఇబ్బంది లేకుండా అడుగుతారు. దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటారా, అడుక్కు తినే శాస్త్రం అంటారా? అడిగావు దానికి మళ్ళీ జ్యోతిష్యుడు ఒకడు. మీరు చెప్పచ్చు, యాంకరే చెప్పచ్చు, ఆ పెళ్ళి అవుతుందండి 3 సంవత్సరాలలోపు. ప్రస్తుతం గ్రహస్థితులు బాగలేదు కాబట్టి 108 గుళ్ళు తిరిగి 108 కొంపల్లో కాపురం చేసి 3 కాపురాలు కూలిస్తే మీకు పెళ్ళి అవుతుందని చెప్పచ్చు. అంతేగా మరి. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది పరిశీలన అనేది తగ్గిపోయింది. అబ్బో ఆయన పెద్ద మెగా ఆస్ట్రాలజర్ అని అంటారు. మెగాస్టారు మధ్య జ్యోతిష స్టార్లు పెట్టుకుంటున్నారు అన్నమాట. మెగాస్టారు, సూపర్ స్టారు, వరల్డ్ స్టారు, టాప్ స్టారు, టాప్ 10 స్టారు పెట్టుకుంటున్నారు. తప్పేం లేదు, పెట్టుకోండి. 27 స్టార్లు పెట్టుకోండి, ఉన్నావు 27 కదా. వెళ్ళగానే ఒక ప్రిస్క్రిప్షన్ అన్నమాట. ఒక డాక్టర్ కనుక కనీసం డాక్టర్ అన్నా స్టెథోస్కోప్ పెట్టి నోట్లో థర్మామీటర్ పెట్టి బీపీ చెక్ చేసి వెయిట్ చూసి మలము మూత్రము టెస్టులు చేసి ఒక స్కాన్ తీసి ఒక ఈసీజీ తీసి ఫైనల్గా కంక్లూషన్కి వస్తారు. కనీసం కట్టిన ఫీజుకి న్యాయం చేయాలిగా వాళ్ళు. కన్సల్టేషన్ ఫీజుకి వ్యాధి ఉందా లేదా తర్వాత విషయం. కానీ మాకు అట్లా ఉండదండి. వచ్చారా, కూర్చోండి, ఏంటి పెళ్ళి కాలేదా నీకు, సరే ఇగో అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోపో, నేను చెప్పానని చెప్పు, అయిపోతుంది, రేపుతో అయిపోతుంది. ఇది జ్యోతిష్యుడి యొక్క లక్షణం. అలాంటి జ్యోతిష్యులు మాత్రం మనం తెలుగు ప్రజలు పాపం ఎంత ఔదార్యమో భుజాన్ని పెట్టి కూర్చుంటారండి. అరగంట మాడదాం కూర్చోవాలంటే, సారీ సార్ నాకు టైం లేదు, నాకు బ్రూ కాఫీయే కావాలి, నాకు ఫిల్టర్ కాఫీ వద్దు అనేవాడు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాడి కొంపలో బ్రూ కాఫీ అలవాటు అయిపోయింది. ఇన్స్టెంట్ కలిపిచ్చేయాలిట. ఇటు ఫోన్ చేయంగానే మేము ఎగేసుకొని సిస్టమ్ ఓపెన్ చేసుకొని ముందు పెట్టుకొని అది ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, అద్భుతం, రేపు మధ్యాహ్నాన్ని పెళ్ళి అయిపోతుంది, ఎల్లుండి పిల్లలు పుడతారు, ఇది ఎట్లా సార్, ఇంతేనండి మీ జాతం అలాగే ఉంది, ఇక డెలివరీ ఏమైనా చేసుకోవాలి వీడు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యులకి, ఈనాటి జ్యోతిష్యులకి గ్రంథ పరిశీలన లేదు, సంస్కృత పరిజ్ఞానం శూన్యం, భాషా జ్ఞానం శూన్యం. ఇంకా ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయండి? కాబట్టి సదాచారవర్తుడు, సదాచార సంపన్నుడు, నీతి కోవిదుడు, శబ్ద భేది తెలిసినవాడు, గ్రహ గమనాలు తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఫలితాలు వస్తాయి. యూట్యూబ్లో మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని చూసి మీరు అద్భుతంగా చెప్పారండి, మీరు తోపండి, తురుమండి, కుడువండి అని మమ్మల్ని బాగా ఓకల ఉయ్యాల మీద ఎక్కించి మా చేత చెప్పించుకొని ఫలితాలు పొందాలనుకుంటే అవి శూన్యం. ఒక పొగడత కలిగిన జ్యోతిషుడు ఉన్నాడు అంటే వాడు పతనం అయిపోయినట్లు లెక్క. సో కాబట్టి ఇక్కడ వ్యక్తుల యొక్క మానసిక స్థితిని బట్టే గ్రహ ఫలితాలు మారుతున్నాయి తప్ప సత్ప్రమాణంగా ఈ రోజున జ్యోతిష్యులు గ్రహస్థితులని పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండానే, సమయం తీసుకోకుండానే వాళ్ళు ఇష్టానుసారంగా చెబుతున్నారు. కాబట్టి జ్యోతిష్య ఫలితాలు జాతకుడికి అందడలండలో ఎలాంటి సందేహము లేదు. శుభం.